అందరికీ నమస్తే అండి. నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ని ఉద్దేశించి అది అసలు ఎందుకు పనికిరాదు, అదొక గోడవ లాంటిది, దానివల్ల ఉపయోగం లేదు, కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి, 22,000 కోట్ల రూపాయలు రాయితీలు కల్పించేస్తున్నారు, సో దానివల్ల ఉపయోగం లేదు, ప్రభుత్వం ఏమంటే నిర్ణయం మార్చుకోవాలి, గూగుల్ డేటా సెంటర్ మనకు వద్దు అని చెప్పేసి ప్రచారం చేశారు. ముఖ్యంగా సాక్షిలో అయితే డిబేట్లు పెట్టారు, వెంకటరెడ్డిని తీసుకొచ్చారు, లేదంటే ఆ పాషాని తీసుకొచ్చారు. ఆ పాష అయితే ఏకంగా గూగుల్ డేటా సెంటర్ని ఒక గోడంతో పోల్చేసాడు. అదొక గోడ లాంటిదండి, ఏముండదండి, బయట తాళం వేస్తారండి, ఒక వాచ్మెన్ ఒకడు కాపలా ఉంటాడండి, అంతేనండి అని చెప్పేసి అనేసాడు. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత సడన్గా అదొక అద్భుతం అయిపోయింది. రాత్రి డిబేట్లో మాట్లాడుతున్నారు ఎవరెవరంటే మా కాశ్మీర ప్రసాద్, ఈశ్వరరావు, వీళ్ళిద్దరు మామూలుగా పొగడట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మా కేఎస్ ప్రసాద్ భజన అయితే మామూలుగా లేదు. వైసీపీ కార్యకర్త కూడా కేఎస్ ప్రసాద్ అంత భజన చేయడం నాకు తెలుసు, అంత భజన చేస్తున్నారు. ఏకంగా ధోనిలా 6 కొట్టేసాడండి, ఇంకా క్రికెట్ ఆటలతోటి సినిమాలతోటి మామూలుగా పోల్చట్లా. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపించిన తర్వాత అదే సాక్షిలో అదే ఈశ్వరతో పాటు వెంకటరెడ్డితో పాటు ఇంకొంతమంది మేధావులు వీళ్ళందరూ ఒక డిబేట్ పెట్టారు కదా, ఆ డిబేట్లో ఏం మాట్లాడారు కూడా వినిపిస్తుంది ఒకసారి. చెప్పండి సార్. ఈ అదానీ డేటా సెంటర్ ఈరోజు గూగుల్ అని చెప్పారు. గూగుల్ తో టైఅప్ అయ్యి ఆయన చేస్తున్న వ్యాపారం ఎప్పటి నుంచో తెలిసింది. అదే డేటా సెంటర్ వస్తోంది. సరే వీళ్ళేదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంత గొప్ప విషయాన్ని చెప్పుకోలేకపోవడం వీళ్ళ తప్ప, ఆ క్రెడిట్ అంతా చోరీ చేయడం చంద్రబాబు తప్ప. చెప్పుకోవడం తప్ప అంటే చెప్పుకోకపోవడం వీళ్ళ తప్ప అని చెప్పేసి అన్నావు చూసావు నువ్వు. నిన్న మొన్నటిదాకా నువ్వు కూడా డిబేట్లు పెట్టినట్టుగా కదా, నీకు తెలియదు ఆ విషయం. దీని ఇప్పుడు అదానీ డేటా సెంటర్ చేసేసారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందని చెప్పేసి కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా నువ్వే కదా విషయంగా కింద డిబేట్లు పెట్టావు ఛానల్లో కూర్చొని, సాక్షి ఛానల్లో. పైగా ఇక్కడికి వచ్చి అంటే స్క్రిప్ట్ మాట జనాలందరూ ఊసేస్తున్నారు అనేటప్పటికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఏమంటే లాస్ట్ స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. ఫస్ట్ ఒక ప్రచారం తీసుకొస్తారు, అది వర్కౌట్ అవుతుందా లేదా అని చూస్తారు. ఒకవేళ జనాల్లో అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ క్రెడిట్ మొత్తాన్ని కూడా మనం దుబ్బేయాలన్న ప్లాన్ వేసి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి చదివేస్తాడు. అక్కడ నన్ను చేసింది అదే. ముందు గూగుల్ డేటా సెంటర్ పైన విష ప్రచారం చేయించాడు, కొంతమంది చేత మాట్లాడిపించారు, చాలామంది మాట్లాడారు అసలు ఎందుకు పనికిరాదని చెప్పేసి విష ప్రచారం సాక్షి ఛానల్లోనే బోల్డ్ డిబేట్లు పెట్టారు. దానిపైన వర్కౌట్ అలా 10 మంది ఊసేస్తున్నారు. ఆఖరికి వైసీపీకి సపోర్ట్ చేసే కొంతమంది జర్నలిస్టులు కూడా ఊసేశారు. నిన్న సడన్గా వచ్చి ప్లేట్ మార్చేశాడు. ఇప్పుడు మళ్ళీ వర్షం భజన మాట, ఇంకేమీ లేదు. ఏకంగా అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్ జగన్ అనే తీసుకొచ్చాడు, అంత కొత్త అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకా వినిపిస్తామేనంటే నేను ఒక్క మాట చెప్తా సార్. అనువుగా ఉంటే రాజకీయాల్లో ఏదైనా ఎత్తుకెళ్ళిపోతారు. నా దగ్గర ఎత్తుకెళ్ళిపోయిన దగ్గర ఏముంటుంది అలా చూడండి, మీరు జల్సా సినిమాలో బ్రహ్మానంద గారు ఏది చేసిన నిమిషంలో దొరికిపోతారు అన్నట్టు, కోడిపెట్టల్లో దొరుకుతున్నారు. మీరు చూసుకోవాలి సార్. మీరు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని అది కాదు, చిన్న స్థాయిలో చెప్తాను. మీ ఇంట్లో మీ అబ్బాయికి లెనోవో ల్యాప్టాప్ కొంటారు సార్. అది ఇంటికి రాగానే నాన్న నాకు నువ్వు ల్యాప్టాప్ కొన్నావని ఎంఎస్ ఆఫీస్ కావాలి నాకంటే ఏం చేస్తారు, 2 బండ్లు చేస్తారు. ఒకటి మీరైతే నిజమైన జర్నలిస్ట్ కాబట్టి నీ పది నీకు అయిపోయింది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం, లేదంటే ఈశ్వర్ గారికి భజన చేయడం. ఈ మధ్యకాలంలో డిబేట్లకి పిలవడం తగ్గించారు కాస్త. సాక్షిలో కేఎస్ ప్రసాద్ కాస్త తగ్గించారు డిబేట్లకి పిలవడం. అందుకని చెప్పేసి కాకపట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆకాశానికి పొగిడేసి, లేదంటే ఈశ్వర్ గారిని పొగిడేస్తాను, డిబేట్లకి పిలుస్తారని చెప్పేసి ఆడిది నిజమైన జర్నలిస్ట్. నాకు తెలిసి ఆడంత రోత జర్నలిస్ట్ ఇంకెవడో ఉండడేమో నాకు తెలిసి. సాక్షిలో ఈశ్వర్ గారు ఉన్నంత రోత ఇంకెవడో ఉండడు. అదొక దిక్కుమలుతాను అంతే. వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు కూడా వాడు పెట్టే తమ్నెల్స్, వాడు మాట్లాడే మాటలు, చిల్లర చేష్టలు, లేఖ వ్యాఖ్యలు చిరాకు వచ్చేసేది. వీటి ఎట్ట జర్నలిస్ట్ అయ్యారు బాబు అనిపించేది. ఇవాళ కూడా నేను చెప్తా, నిన్నమోనటి దాకా కూడా వ్యతిరేకించి ఇవాళ సడన్గా అదొక అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని మాట్లాడుతున్నప్పుడే మొహమ్మద్ కాంట్రీ చుమ్మేసేయాలి. నేను చూడలేదు సాక్షిలో డిబేట్లు, చూసేవా లేదా? పైగా ఇక్కడ పోలికలు, ల్యాప్టాప్ కొన్నాడు మా అబ్బాయి, కొన్నాడు మీ అబ్బాయి ల్యాప్టాపే కొన్నాడు, ఏం చేస్తావు దానికి దీనికి సంబంధం ఏముంది? ఉన్న దాని గురించి మాట్లాడాలంటారంటే మా అబ్బాయి ల్యాప్టాప్ కొన్నాడు, లేదంటే మా అబ్బాయి ఫోన్ కొన్నాడు, మళ్ళీ ఎదవ సామెతలు. ఎంఎస్ ఆఫీస్ ఎక్కడ ఎక్కించుకుంటారు, ఎక్కడ ఎక్కించేస్తారు ఎంఎస్ ఆఫీస్, ఎక్కడ తిరిగేస్తావు ల్యాప్టాప్ పట్టుకొని? ఏం దిక్కుమాల విశ్లేషణ అది? స్ట్రైట్గా అడిగిన క్వశ్చన్కి ఒక పాయింట్ స్ట్రైట్గా చెప్పు.
ఎవరి హయాంలో వచ్చిందంటే క్రికెటర్ అంటాడో, కలకత్తా అంటాడో, వివిఎస్ లక్ష్మణ్ అంటాడో, సినిమాలు అంటాడో, ఐటెం సాంగ్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. బుర్రకాయ తినేస్తున్నారు అట్టుకుని మమ్మల్ని. సరే ఇతరద్దం గురించి మనకెందుకు కానీ, ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి వీళ్ళే పొగిడారు కదా, వీళ్ళే సాక్షిలో కూర్చొని ఏమని మాట్లాడిపించారో వినిపిస్తా చూడండి ఒకసారి. ఇదిగో అదే సాక్షిలో పాషా అని చెప్పేసి అని మనం తీసుకొచ్చి మొత్తం అరేంజ్మెంట్లు చేసి అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటిది. అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకి వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోతుంది. ఎందుకంటే లోపల ఏం పని జరగదు కదా, ఆపరేషన్స్ ఉండవు. ఒక గోడౌన్ కి ఒక కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది. కంపెనీ అంటే ఏంటి, లోపల ఆపరేషన్స్ జరుగుతాయి, లోపల పని జరుగుతుంటది, వర్కర్స్ వస్తుంటారు పోతుంటారు, ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు, అది కంపెనీ. గోడౌన్ అంటే తాళం వేసి పెట్టేది. ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది, తాళం వేసి పెట్టేస్తారు అంతే. దీంట్లో ఏమి ఉండదు, బయట వాచ్మెన్ తప్పితే. ఆడేమో అంతేనా అంతేనా అంటాడా. మహా అయితే ఒక 3 రోజులు అవుతుందో 4 రోజులు అవుతుందో డిబేట్ జరిగి నువ్వు మాట్లాడిందే. మీరేమో గోడంతో పోల్చారు కదా, అంటే మీరు వ్యతిరేకంగా మాట్లాడాలి అనుకుంటే అది ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే, అది ఏదైనా సరే దాన్ని చులకన చేసి అది ఒక గోడం లేదంటే ఇంకోటో పోల్చేస్తారు. నేను సడన్గా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నం చేశాడు కాబట్టి వాళ్ళు అదొక అద్భుతమైన ప్రాజెక్ట్. మళ్ళీ చూసారా, మళ్ళీ ఈయన కేకెత్తే వీడు పొగట్టు కదా ఎలాగైనప్పుడు. లాస్ట్ టైం గోడం అని చెప్పేసి మాట్లాడిపించేసి వీడి చేత వీడు అని మాట్లాడాడు. అందుకని చెప్పేసి కేఎస్ ప్రసాద్ని తీసుకొచ్చారు. ఇంకొక మేధావి అన్నాడు అదే డిబేట్లో, వెంకటరెడ్డి అని చెప్పేసి అని, గూగుల్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ 22,000 కోట్ల రూపాయలు, ఉద్యోగాలు 200 వస్తాయి, దానివల్ల ఉపయోగం ఏంటని అంటాడు. అది కూడా వినిపిస్తా. అసలు ఈ డేటా సెంటర్ వల్ల మీరు ఇందాక బాక్స్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా సార్ మేము ఎక్కడ దాన్ని వ్యతిరేకించట్లేదు. పాయింట్ నెంబర్ 1, డేటా సెంటర్ తో ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పాషా గారు చెప్పినట్టు 25,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఏదైతే మీరు ఇవన్నీ చేస్తేనే దీనికి సంబంధించినటువంటి రాయితీలన్నీ ఇస్తామని చెప్పారు. ఏంటవి, డేటా సెంటర్ పార్క్ తో కేవలం 1,280 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ పార్క్ తో అక్కడ ఐటీ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలి, 22,200 ఉద్యోగాలు కల్పన, స్కిల్ యూనివర్సిటీ ద్వారా 550, రిక్రియేషన్ సెంటర్ ద్వారా 1000 ఉద్యోగాలు, మొత్తంగా 24,990, అంటే 25,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కల్పించేటటువంటి లక్ష్యంతో అదాని డేటా సెంటర్ అనే దానికి ఏదైతే భూముల ఎలకేషన్ కానీ దానికి సంబంధించిన ఒప్పందం కానీ జరిగింది. మరి వచ్చిందా? మీరు అధికారంలో ఉన్నంతసేపు, అంటే మీరు అధికారంలో ఉన్నంత కాలంలో డేటా సెంటర్ వచ్చిందా? అదాని డేటా సెంటర్ వచ్చి శంకుస్థాపన, భూమి పూజ లేదంటే నిర్మాణం ఏదైనా చేశారా? లేదుగా, చేయలే. ఏమైపోయింది, ఊరికే ఒక డమ్మీ ఒప్పందం లాంటివి చేసుకున్నారు. తరివేసేది వాళ్ళే, భూములు ఎలాక్లు చేసేది వాళ్ళే. ఏంట్రా అంటే మేమే తీసుకొచ్చాం. ఆ రోజు మాట్లాడింది మీరే కదా. చంద్రబాబు నాయుడు గారు కేవలం 200 ఉద్యోగాలతో, అదిగో ఎక్కడ 25,000 పోయినాయి, కనీసం 1,280 కూడా పోయినాయి. 1,280 కూడా పోయి 200 ఉద్యోగాలే ఇస్తాము, పెట్టుబడి మాత్రం 87,000 కోట్లు. అసలు ఇది గేమ్ చేంజర్. 87 కాకపోతే 1,00,000 కోట్లు పెట్టినామండి సార్. మనం ఇచ్చే రాయితీలు ఎంత? మనం ఇచ్చే రాయితీలు 22,000 కోట్లు. ఏదైతే ప్రభుత్వం 22,000 కోట్లు ఇస్తుంది వాళ్ళకి ఇస్తుంది. ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పేసి అని వీళ్ళు చేసిన విష ప్రచారం అన్నమాట. దానివల్ల ఉపయోగం లేదు, రాయితీలకి ఇవ్వడానికి తేడా తెలియదు. వీడికి కానీ లేదంటే ఈశ్వరికి కానీ ఎవరికి కూడా రాయితీలకి మనం ఇవ్వడానికి తేడా తెలియదు. వాళ్ళు చేసిన విశ్లేషణ నినమన్నట్టు వరకు కూడా ఇవాళ డైరెక్ట్గా సాక్షిలో కూర్చొని ఇంకా జగన్మోహన్ రెడ్డి అంత కాదు ఎంత కాదు అంత రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చేసిన జగన్మోహన్ రెడ్డే, ఇంకా జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేసి శాలువాలు కప్పాలి, పరిశ్రమలు తీసుకొచ్చేసాడని చెప్పి ఇక్కడ భజన నమ్ముతాడా? 2 మాటలు మాట్లాడమాకండి, వద్దు అంటే అది దానివల్ల ఉపయోగం లేదని డిబేట్లు పెట్టింది మీరే, ఇవాళ అదొక అద్భుతం అని చెప్పేసి అని మళ్ళీ మాట్లాడేది మీరే. అంటే జనాలు కూర్చోళ్ళు, జనాలకి ఏం గుర్తుండవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇలా కొడితే అలా వస్తాయి. ఇవాళగా ఉన్నాయి మీ వీడియోలు, దానిపైన మీరు ఎంత విష ప్రచారం చేశారో, ఎన్ని రకాలుగా వీడియోలు చేశారో అన్నీ ఉన్నాయి ఇవాళకి కూడా. పైగా ఎవరికైనా మీరు చెవులు పూలెట్టేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడంటే చేపల గొట్టలు తీసుకొచ్చాడు. చేపల గొట్టలు తీసుకొచ్చి మా చేత రాష్ట్ర వ్యాప్తంగా అందరి చేత చేపలు అమ్మించేద్దామని చూశాడు, పెట్టాడు. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి అని పెట్టాడు. 14,000 దుకాణాలు ఓపెన్ చేశాడు, 5 నెలలకు మూసేసాడు. అదొక ఫెయిల్ అయిపోయింది అది. తర్వాత ఏం చేశాడు తర్వాత ఒక సమ్మిట్ పెట్టాడు వైజాగ్లో, అది ఫెయిల్. సంక్షేమ పథకాల మీదే ఆధారపడ్డాడు. కంపెనీల పరిస్థితి ఏంట్రా అంటే ఉద్యోగాలు చేసి ఎవడు బాగుపడ్డాడే,
నేను చక్కగా 15,000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఏదో పథకం పేరు చెప్పి తినేసి కూర్చొని అన్నాడు. ఇవాళ మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతగా ఇంత వీరుడు ధీరుడు పరిశ్రమలు తీసుకొచ్చేసాడని చెప్పేసి అని. ఈ సొల్లు మాటలు మానేస్తే బాగుంటుంది అబ్బాయి. రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎవరి హయాంలో ఏ పరిశ్రమలు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేశారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు చెప్పవసరం లేదు. ఈ ద్వంద్వ వైఖరి తగ్గించుకుంటే బాగుంటుంది.